వారు కోరినది పురముల 5: ఐరావతము, యమప్రస్థపురము, వారణాసి. ఇవన్నీ అవంతిక, ఐరావతము, యమప్రస్థపురము, వారణాసి, ఇంద్రప్రస్థపురం. ఈ పంచపురములు వారికి ఇచ్చేస్తే కాదయ్యా, ఈ రాజ్యములకు పట్టుకమ్మలు పంచపురములు. 5 పంచపురములు అంటున్నావు. నావి కానివి, ఇతరులకు దానం ఇచ్చినవి మళ్ళీ తిరిగి అంటే నేను ఎలా ఇవ్వగలను? ఎవరయ్యా నువ్వు? మీ నాయన ఎవరైనా సంపాదించారు? ఇంద్రప్రస్థము, యమప్రస్థము, ఐరావతము, వారణాసి, ఇక ఐరావతము. ఇప్పుడు అస్థిరాపురము అవస్థి నాది ఉండొచ్చులేదు. ఇక వారణావతము భీష్మాచార్యునికి ఇచ్చాను. ఇక ఐరావతము అంటున్నావా కృపాచార్య అట్లా. ఇక మా తాతగారు భీష్మాచార్య కంట పెట్టారు. ఇక ద్రోణాచార్య రాజ్యం కంట పెట్టారు. ఒకరికి దానం ఇచ్చినవి తిరిగి మళ్ళీ వేరే వాళ్ళు సాగిపోవాలంటే ఈ ధర్మమా న్యాయం? అన్నమాట. ఏమి ఇవ్వను, మాకే హక్కు, వాళ్ళెవరు మేము అంటున్నారు. అవును, ఇవ్వను. న్యాయం తప్పవద్దు. న్యాయం ధర్మం అంటే అది నాకు తెలుసా? ఎవరికి ఏ రాజ్యం ఇవ్వాలా, ఎవరికి ఇచ్చి కట్టబడాలా తెలీదా? పాండవులకు ఏ ఆరోగ్యంలో రాజ్యం ఇవ్వాలి? వారు ఏ పురములు కోరారు తెలుసా? తెలిసే నేను నువ్వు చెప్పిన పురములు ఇతరులకు దానం ఇచ్చాను. దానం ఇచ్చిన పిమ్మట ఆ రాజ్యంలో తిరిగి పాండవులకి ఇవ్వటం న్యాయమా? కాబట్టి పాండవులకు భాగం ఇవ్వను. ఇవ్వకుంటే ఇదివరకే విడింబాసుర, బక్కాసుర, కింబీర, కీచక ఇలాంటి రాక్షసుల నుంచి గిట్టాలి నీకు సాగుదే వస్తుంది. నేను వాళ్ళ తెలిపిన వీళ్ళ తెలిపిన తెలిస్తే నేను బెందులోనికి నువ్వు నాకంటే ఎక్కువ తప్పుతాను. నువ్వు వాడే నేను వాడే కాకపోతే ఒక్క నుంచి చెప్తాను. దేవుడు కార్యక్రమం ప్రారంభిస్తావా? పాండవులకు దానం ఇస్తే ఏమవుతుందో తెలుసా? ఏమి సౌఖ్యముగా
ఉంది. మూడడుగులు దారం వామనుడు 3 అడుగులు దానం అడిగాడు. అడిగితే పోనీ ఇచ్చేస్తే పోయా దానమే కదా ఉంటే ఆ వామనుడు ఏమన్నాడు తెలుసా? ఏమో